వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ ట్రెండింగ్ మై అమేజింగ్ అండ్ గుడ్ లుకింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో రాఘవ్. సిరాస్ మనందరికి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలని కోరుకుంటుంది, కానీ మనం ట్రై చేయలేదు. ఎందుకంటే కొన్ని హెయిర్ స్టైల్స్ మన ఫేస్ షేప్ కి సూట్ అవ్వవు. మన ఫేస్ షేప్ అక్కడ మన హెయిర్ స్టైల్ ట్రై చేయాలి. సో ఈ రోజు నేను చెప్పబోయే హెయిర్ స్టైల్స్ ప్రతి ఫేస్ షేప్ కి సూట్ అవుతుంది. ఎస్, ఈ రోజు మన టాపిక్ 5 స్టైలిష్ హెయిర్ స్టైల్స్ దట్ యూ కెన్ ట్రై రైట్ నౌ. సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా? లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. వచ్చేసి టెక్స్చర్ క్రాప్. గస్ ఈ టెక్స్చర్ క్రాప్ అనేది కొంచెం క్రూకట్ లాగా ఉంటుంది, కానీ క్రూకట్ ఏంటంటే మనం వెనక్కి దిగుతాం. ఈ టెక్స్చర్ క్రాప్ అన్నది మనం సైడ్ కి దువ్వం, వెనక్కి దువ్వం, ముందుకి దువ్వుతాం. ఓకే, అండ్ మీ మీడియం హెయిర్ ని, మీ లాంగ్ హెయిర్ ని అట్లా ముందు దువ్వద్దు, ఎందుకంటే కొంచెం రౌండ్ ఫేస్ లాగా కనపడుతుంది, కొంచెం మన మొహం అన్నది బాల్ లాగా కనపడుతుంది. వద్దు, సో డోంట్ డూ దట్. అండ్ ఈ సైడ్స్ అనేవి ఫేడ్ ఉంటాయి టెక్స్చర్ క్రాప్ లో, అండ్ మధ్యలో 2 inches లెంత్ పెట్టించండి చాలు. ఇక్కడ వరకే రావాలి, ఇక్కడ ఫోర్ హెడ్ వరకు రాకూడదు, ఎందుకంటే అక్కడ మొత్తం సెట్ ఫామ్ అయ్యి ఇరిటేషన్ వస్తుంది మీకు. అండ్ ఈ టచ్ క్రాప్ అన్నది మీకు ఒక వర్సటైల్ అండ్ క్లీన్ లుక్ ఇస్తుంది. కెమెరా వచ్చేసి డిస్కనెక్టెడ్ అన్నట్టు గ్యాస్ ఈ హెయిర్ స్టైల్ అంటే కొత్తగా ఇన్నట్టు అనిపిస్తుందా? నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది, ఎందుకంటే నేను కూడా తెలుసుకున్నా ముందుగా. సో ఈ డిస్కనెక్టెడ్ అన్నకంటే ఏంటంటే సైజ్ ఫేడ్ ఉంటుంది, అండ్ మధ్యలో 7 to 8 inches హెయిర్ లెంత్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే 7 to 8 inches హెయిర్ లెంత్ ని వెనక్కి దువ్వి ఇట్లా మ్యాన్ బన్ పెట్టుకుంటారు. దట్స్ కాల్డ్ మ్యాన్ బన్, అంటే కట్ మ్యాన్ బన్ అంటారు దాన్ని. సో నేను అది రికమెండ్ చేయను, ఎందుకంటే ఇట్లా పెట్టుకోవడం వల్ల చాలా టైట్ హెయిర్ స్టైల్ మీ హెయిర్ ని డ్యామేజ్ చేస్తుంది. సో నేనేం చెప్తానంటే మీరు మంచిగా స్టైలింగ్ ప్రొడక్ట్స్ యూస్ చేయండి, సో దట్ మధ్యలో మంచి వాల్యూమ్ అన్నది మెయింటైన్ చేయగలరు. సో ఇది మీకు ఒక ఎడ్జీ వైబ్ యాడ్ చేస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి టేపర్ ఫేడ్. గైస్ ఈ టేపర్ ఫేడ్ అన్నది సైజ్ ఇట్లా గ్రాడ్యువల్ వెళ్తూ అక్కడ లెంత్ డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అండ్ ఇది ఒక టైమ్లెస్ అండ్ వర్సటైల్ స్టైల్, అది ప్రతి ఒకేషన్ కి మీరు పుల్ ఆఫ్ చేయొచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి లాంగ్ లేయర్ కట్. గైస్ ఈ లాంగ్ లేయర్ కట్ అంటే ఏం లేదు, మీ నెక్ హెయిర్ వరకు లాంగ్ హెయిర్ పెంచడం. ఈ మధ్య లాంగ్ హెయిర్ ఎవరికి ఇష్టం లేదు guys, చెప్పండి. అండ్ మీరు ఎవరైతే జాబ్ లో ఫ్రెష్ గా జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను ఈ లాంగ్ హెయిర్ పెంచమని సజెషన్ ఇవ్వను. ఎవరైతే 25 years ఉన్నారో ఆర్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి రూల్స్ లేకపోతే లాంగ్ హెయిర్ పెంచకూడదని వాళ్ళు పెంచచ్చు. బట్ మీరు లాంగ్ హెయిర్ పెంచినప్పుడు మెయింటెనెన్స్ కట్ కూడా చేయించుకోండి. లాంగ్ హెయిర్ పెంచుతూ మెయింటెనెన్స్ కట్ చేయించండి, ఎందుకంటే మెయింటెనెన్స్ కట్ చేయించుకోవడం వల్ల మీ హెయిర్ లో ఉండే స్ప్లిటన్స్ కానీ ఆ డెడ్ హెయిర్ కానీ రిమూవ్ అవుతుంది. సో బట్ ఈ సమ్మర్ సీజన్ లో లాంగ్ హెయిర్ పెంచద్దు గైస్, మనం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే మొహం మీద పడి స్వెట్టిగా తయారవుతుంది, మనకి ఇరిటేషన్ వస్తుంది. బట్ వింటర్ సీజన్ లో మీరు లాంగ్ హెయిర్ పెంచవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మీ హెయిర్ టెక్స్చర్ ని ఎన్హాన్స్ చేస్తుంది గైస్. తో వచ్చేసి గిఫ్. గైస్ ఈ గిఫ్ హెయిర్ స్టైల్ అనేది 2 types ఉంటుంది. ఫస్ట్ వన్ మోడర్న్ గిఫ్ అండ్ సెకండ్ వన్ మీడియం గిఫ్, విచ్ కరెంట్లీ ఇస్ మన్. ఎస్, నాది మీడియం గిఫ్ హెయిర్ స్టైల్ అనమాట. అండ్ ఇది మీరు ప్రతి సీజన్ లో ప్రతి ఒకేషన్ లో పుల్ ఆఫ్ చేయొచ్చు. మీరు దీన్ని కరెక్ట్ గా స్టైల్ చేస్తే పార్టీస్ లో కానీ ఫంక్షన్స్ లో కానీ పుల్ ఆఫ్ చేయొచ్చు. అండ్ మీకేం చెప్తానంటే మీరు కొన్ని స్టైలింగ్ ప్రొడక్ట్స్ యూస్ చేయండి, సో దట్ మధ్యలో ఉన్న వాల్యూమ్ ని మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. అండ్ ఈ గిఫ్ హెయిర్ స్టైల్ అన్నది మీకు ఒక మంచి స్టైలిష్ లుక్ ఇస్తుంది. సో గైస్, దీస్ ఆర్ ద 5 stylish హెయిర్ స్టైల్స్ దట్ యూ కెన్ ట్రై రైట్ నౌ. అండ్ మీ ఫేవరెట్ హెయిర్ స్టైల్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ రోజు కానీ మీకు 5 points లో ఒక్క పాయింట్ నచ్చుంటుంది, వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే, లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా పర్సనల్ అప్డేట్స్ కానీ పోస్ట్ కానీ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను అనమాట. వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి. ఇట్స్ అట్ ద రేట్ ఆఫ్ ద ఫాస్ట్ అండ్ ట్రెండీ ఆఫీషియల్, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ ఖచ్చితంగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.